ఇప్పుడు మేడిగడ్డది కూడా సేమ్ సిచ్యుయేషన్ మీరు గతంలో ప్రకటించిర్రు. అది కూడా బ్లాస్ట్ సేమ్. చేసి ఉంటారు. కూలిపోయింది అంటే కుంగిపోయింది కాదు అనేది చెప్పిర్రు. అది నిన్న పెద్ద స్ట్రక్చర్ కాబట్టి మనకు ఓన్లీ నెరల వారి కొంత కుంగింది. హ్మ్. చిన్న స్ట్రక్చర్ అయితే అది కూడా లేచిపోయేది ఇట్లనే. కానీ అది జరిగే చాలా రోజులైనా దాని మీద కంప్లైంట్ ఇచ్చినా ఇప్పటివరకు పట్టించుకోలేదు. చర్యలు లేవు. ఇప్పుడు మళ్ళీ ఇది ఒకటి ఎఫ్ఐఆర్ కొత్తది. అసలు ఎవరు అడిగిన వాళ్ళు లేరు ఎఫ్ఐఆర్. అవును. ప్రభుత్వం ఒకటే ఇప్పుడు చూస్తూ చోద్యం చూస్తూ కూర్చుంటుంది. ఎందుకంటే ఇసుక మాఫియా అంతా కాంగ్రెస్ నాయకులే కాబట్టి అక్కడ ఎమ్మెల్యే డిఫెండ్ చేస్తాడు, అక్కడ ఉన్న నాయకులు డిఫెండ్ చేస్తాడు, ముఖ్యమంత్రి కూడా వాళ్ళని కాపాడుతున్నాడు. హ్మ్. పోలీసుల మీద కూడా వాళ్ళు ఏం చర్యలు తీసుకోవద్దని వాళ్ళు పరోక్షంగా ఆదేశాలు ఇచ్చినట్టున్నారు. హ్మ్. కాబట్టి ఇది దొంగల రాజ్యం అయిపోయిందమ్మా. ఏం చేద్దాం, ఇది ప్రజలు ఏదో మార్పు కావాలని చెప్పి రేవంత్ రెడ్డి మాయమాటలకు, కాంగ్రెస్ నాయకుల మాయమాటలకు అమ్ముడు పోయి ఇవాళ ఓట్లేస్తే నమ్మి నమ్మి మోసపోయి ఓట్లేస్తే హ్మ్. ఇవాళ ఏమైంది? ఇప్పుడు కేసీఆర్ ఏమో నీళ్ల కోసం చెక్ డ్యాములు కట్టిండు, హ్మ్. రేవంత్ రెడ్డి ఏమో ఇసుక మాఫియా కోసం చెక్ డ్యాములు కూలుస్తుంటే చూస్తూ కూర్చుంటున్నాడు.